అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజలతో పాటు యావత్ తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో విద్యకి, వైద్యానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కేబినెట్ మంత్రులైన మేమందరం నిత్యము ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఆనాడు ఎన్నికల ముందు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చామో 6 గ్యారెంటీలతో పాటు ఒక పక్క అభివృద్ధి, రెండో పక్క సంక్షేమ కార్యక్రమాలని జోడెడ్డలా వడిగా నడిపిస్తూ ఈ నమ్మకంతో ఇందిరమ్మ రాజ్యాన్ని పేదోళ్ళు తెచ్చుకున్నారు. పేదోళ్ళ పక్షపాతి పార్టీగా, పేదోళ్ళ ప్రభుత్వంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మీ దీవులతో పరిపాలన ఇందిరమ్మ రాజ్యం జరుగుతుంది. ఇది చూసి వారం లేక ప్రధాన ప్రతిపక్ష పార్టీ వారు 9.5-10 సంవత్సరాల్లో ఏదైతే వెలగబెట్టారో ఆ వెలగబెట్టిన తప్పులు కప్పిపుచ్చుకునే దాంట్లో భాగంగా అప్పుడే ఏదో చేయలేకపోయామనో, అప్పుడే ఏదో జరిగిందనో, అప్పుడే మా పదవి పోయి 7 నెలలైతే మళ్ళీ సీట్లో ఎప్పుడు కూర్చోవాలని ఊపిలాడుతున్నారు. కనీసం విజ్ఞత జ్ఞానం లేకుండా కొత్త ప్రభుత్వాన్ని అప్పుడే పరిపాలన గురించి విమర్శిస్తున్నారు. చాలా దురదృష్టకరం. ప్రతిదీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి నిర్ణయం వాళ్ళు మొదలెట్టారు. ఈ ప్రభుత్వాన్ని పెంచుతామని వారు పెంచుతామనుకుంటే వారు పక్కనున్న శాసనసభ్యులే మీకు ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా చేస్తామని వారంతా ఈనాడు ఇందిరమ్మ రాజ్యం వైపు వస్తున్నారు. అది కూడా గ్రహించే శ్రేణిలో లేరు. ప్రజల బుద్ధి చెప్పారు 2 సార్లు. వారు గెలిచిన ప్రజాప్రతినిధులు కూడా వారికి బుద్ధి చెప్తుంటే గ్రహించే పరిస్థితిలో లేకుండా ఇంకా ప్రతిపక్షం మీద పరిమితుల్లో కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రతిదీ గమనిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీ అండదండలు ఇలానే ఉండాలి. కాలం కూడా ఎంత చల్లబడితో చూశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎంత చల్లగొండదో మాటలతో కాకుండా చేతలతో ఆ భగవంతుడు కూడా దీవించాడు. నాగార్జున సాగర్ శ్రీశైలానికి వాటర్ ఫుల్గా వచ్చింది. ఈ రాబోయే 2 పంటల్లో తెలంగాణ రాష్ట్రంలో పర్ఫెక్ట్ గా ఇందిరమ్మ రాజ్యంలో పండించుకోబోతున్నాం. ఆ రైతన్నల ముఖాల్లో ఆనందాన్ని చూడబోతున్నామని తెలుపుతూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.